మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక జానకి ఆద్య వాళ్ళు రామలక్ష్మి తీసుకొస్తారని రఘురాం పూర్తి నమ్మకంగా ఉంటాడు. మండపంలో కూర్చొని ఎదురు చూస్తూ ఉంటాడు, ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే సీను మండపం దగ్గరికి వస్తాడు. రే సీనయ్య, ఏంటి నువ్వు ఒక్కడివే వచ్చావు? రామలక్ష్మి ఎక్కడ? ఎందుకు తీసుకురాలేదు? రామలక్ష్మిని తీసుకురామని మీ మామయ్య చెప్పాడు కదా అని బామ్మ ప్రశ్నిస్తూ ఉంటుంది. సీను నేరుగా రఘురాం దగ్గరికి వెళ్తాడు. రఘురాం కాలు దగ్గర మోకరిల్తాడు. మామయ్య, నిజంగా చెప్తున్నాను మామయ్య, నాకు కానీ అత్తయ్యకు కానీ ఆద్యకు కానీ రామలక్ష్మి ఎక్కడుందో నిజంగా తెలియదు మామయ్య. మేము రామలక్ష్మిని దాచలేదు మామయ్య. మా మాట అర్థం చేసుకోండి. మరి మా దగ్గర లేని రామలక్ష్మిని మేము ఎలా తీసుకురాగలం? మా మాట వినండి మామయ్య అని ఇక సీను బతిమలాడుతూ ఉంటాడు. మీరు ముగ్గురు చెక్కపెట్టెలో రామాన్ని తీసుకువెళ్ళడం నా కళ్ళతో నేను చూశాను. నేను చూసిన నిజాన్ని నా అనుమానం అని నువ్వు ఇలా వచ్చి మాట్లాడుతూ ఉంటే నేను ఇంకేం చెప్పాలి? మీరే ఖచ్చితంగా రామాని మాయం చేశారు, ఇదే నిజం. మర్యాదగా మీరు తీసుకురావాల్సిందే అని రఘురామ్ అయితే ఇక పట్టుదలగా ఉంటాడు. ఊరి వాళ్ళందరూ ఈ మాటలు వింటూ ఉంటారు. ఏంటి, రామలక్ష్మిని ఈయన కూతురు కనిపించడం లేదా? వీళ్ళే మాయం చేశారా అని అనుకుంటుంటారు. రే శ్రీను, వెళ్ళు, చెప్పేది జాగ్రత్తగా విను. మీరే రామలక్ష్మిని మాయం చేశారు. ఖచ్చితంగా మీరే తిరిగి తీసుకురావాలి. మేం మాయం చేయలేదు అంటే ఏం జరుగుతుందో తెలుసా? ఇక్కడ జరిగేది పెళ్లి కాదు. రామలక్ష్మిని కనుక మీరు ముగ్గురు తీసుకురాకపోతే ఇక్కడ రఘురాం ప్రాణాలే వదిలేస్తాడు. రఘురాం ప్రాణాలు బలి తీసుకుంటారు, లేక రామలక్ష్మిని మీరు తీసుకువస్తారో మీ ఇష్టం. వెళ్ళి ఈ మాట జానకికి చెప్పు అని బామ్మ బాధపడుతూ చెప్తూ ఉంటే, ఏంటి మామయ్య ప్రాణాలు వదిలేస్తాడా అని శ్రీను షాక్ అయి వింటూ ఉంటాడు. ఇక రామలక్ష్మిని ఇంకా కుర్చీలో కట్లతో కూర్చోపెట్టుంటారు. రామలక్ష్మి అయితే స్పృహలోకి వస్తుంది. వాటిని విడిపించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. రౌడీలు అక్కడే కూర్చొని తింటూ తాగుతూ ఉంటారు. ఆద్య అయితే రామ కోసం వెతుకుతూ అక్కడికి వస్తూ ఉంటుంది.